Hello guys, welcome back to our channel. This is Telugu Fitness channel. Today it's a sign. సో ఇది మన సెకండ్ వీడియో కాబట్టి ఇప్పుడు జిమ్కి వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాపర్గా జిమ్కి వెళ్ళండి, డైట్ మెయింటైన్ చేయండి, వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు మన థీమ్ వచ్చేసి మజిల్ మాస్ గెయినింగ్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్కిన్నీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే ప్రాపర్గా జిమ్కి వెళ్తారు, డైట్ మెయింటైన్ చేస్తారు. కానీ జిమ్కి బడ్జెట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అని చెప్పి హోమ్ వర్కౌట్స్ ఎట్లా చేయాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ వీడియో ఇస్తాం. ఇప్పుడు ప్రాపర్గా జిమ్లో అయితే మనం చెస్ట్, ట్రైషేప్, బైషేప్, బ్యాక్, లెగ్స్, షోల్డర్స్ అని చెప్పి ఇలా వేరియేషన్ చేసి ప్రాపర్గా బాడీ ట్రైన్ చేస్తాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు స్టార్టింగ్ చెస్ట్, ట్రైషేప్ కాబట్టి హోమ్ వర్కౌట్స్లో మనం చెస్ట్ని, ట్రైషేప్ని ఎట్లా ట్రైన్ చేయాలి ఓవరాల్ వీడియో అయితే చేస్తాం. సో లెట్స్ వాచ్. సో హోమ్ వర్కౌట్స్లో మార్నింగ్ మీరు 5:30 కల్లా లేస్తే సరిపోద్ది. సో మంచి స్పాట్ మీ ఇంటికాడ టెర్రస్ మీద అయినా పర్లేదు, లేదా బయట ఎక్కడైనా మంచి స్పాట్ సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వార్మప్ చేయాలి. ఎందుకంటే వర్కౌట్ చేసేటప్పుడు ఇంజరీస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో దానికోసం ప్రాపర్గా ఒక 15 minutes అయితే మీరు వార్మప్ చేయండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన లేట్ అవుతుంది కాబట్టి సో ప్రాపర్గా మీరు వార్మప్ చేసిన తర్వాత అండ్ ఇంకోటి ఇక్కడ చూపెట్టే ప్రతి ఒక్కటి మీరు 3 sets 12 reps చేయండి. సో చెస్ట్ అనగానే మనం ఫస్ట్ పుషప్స్ తోటి స్టార్ట్ చేస్తాం ఎవరైనా కూడా. సో నేను కూడా అదే పుషప్స్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్లాట్ పుషప్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, 3. ఇప్పుడైతే 3 వేరియేషన్స్ చూపిస్తాను నేను. ఫ్లాట్గా అంటే నార్మల్ మనం బిగినర్స్ కాబట్టి ఫస్ట్ డే ఎవరికైతే రాదు. సో మీరైతే ట్రై చేయండి, మీకు వచ్చినట్టే మీరు 3x12 reps అయితే కొట్టండి. సో నార్మల్గా మీకు స్ట్రెంత్ గెయిన్ అయిన తర్వాత మీకు ప్రాపర్ ఫార్మేషన్ అయితే వస్తుంది. అండ్ అవి 3x12 reps కొట్టిన తర్వాత ఇది ఇంక్లైన్ పుషప్స్, ఇవి సేమ్ 3x12 తీసుకొని ప్రాపర్గా ఇది అండ్ లోవర్ చెస్ట్ బిల్డ్ అవుద్ది. సో ఇది డిక్లైన్ పుషప్స్, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. అంటే మనం బిగినర్స్ కాబట్టి అంత స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే 90% ఎవరైనా కూడా జిమ్ చేసే వాళ్ళకి కూడా అప్పర్ చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అప్పర్ చెస్ట్కి అనేది బాగా వెయిట్ పడుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫస్ట్ వన్ డేలోనైతే రాదు. ఈ బండు బయటకు అంటారు. పుషప్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కువ కుస్తీ చేసే వాళ్ళు అయితే ఎక్కువ చేస్తారు, చాలా వెయిట్ అయితే పడుతుంది మీకు లెగ్స్కి ఉన్న చెస్ట్కి ఓవరాల్గా ఒకటేసారి. ఇది కూడా సేమ్ 3x12 reps అయితే చేయండి. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది, చెస్ట్కి చాలా వరకు వెయిట్ అయితే పడుతుంది మీకు. దీనిలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, కానీ మనకు ఒక వేరియేషన్కి చాలా వెయిట్ అయితే పడుతుంది. బిగినర్స్ కాబట్టి మనకు అంత అవసరం లేదు. సో పుషప్స్ అయిపోయిన తర్వాత ఇట్లా 3 types ఆఫ్ డంబెల్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే నార్మల్గా హోమ్ వర్కౌట్స్లో మినిమం ఏదో ఒక డంబెల్స్ అయితే ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ తోటి. సో ఇది బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇది సేమ్ 3x12 reps కొట్టండి. ఏదైనా కూడా అంతే, ఎందుకంటే మనకు క్లారిటీగా మినిమం వెయిట్ పడడానికి బిగినర్స్కి 3x12 చేస్తారు ఎవరైనా కూడా. అంటే 3 sets 12 reps. సో రాడ్ తోటి అయిపోయిన తర్వాత సింగిల్ డంబెల్ తోటి తీసుకోండి, సేమ్ ప్యాటర్న్. ఇది కూడా 3x12.
సో జిమ్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, ఇంక్లైన్ డిక్లైన్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఉంటాయి. సో ఇది టూ వేరియేషన్స్ చేసినాం కాబట్టి సరిపోద్ది. తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంటుంది, ఇది అప్పర్ చెస్ట్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. సో తక్కువ వెయిట్స్తో ప్రిఫర్ చేస్తే మంచిది. సేమ్ బార్బల్ తోటి కొట్టిన తర్వాత మళ్ళీ సింగిల్ డంబెల్ తీసుకొని 3x12 కొట్టేయండి. ఇది ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కాబట్టి ఇట్లా మనం 45 degreesలో ఒక వుడెన్ది ఏదైనా తీసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. సో ఈ వేరియేషన్ వచ్చేసి ఇన్నర్ చెస్ట్ లైన్కి, మీరు ఇందాక చూసినట్టు ఇన్నర్ చెస్ట్ లైన్ పడుతుంది. సో ఇది కూడా సేమ్ 3x12 అండ్ ఇది సేమ్ ఇన్నర్ చెస్ట్ లైన్కి ఇంకొక వేరియేషన్. వెయిట్ అయితే చాలా పడుతుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్త వేరియేషన్ ఇప్పటికైతే ఇంతే ఇక. సో ఇప్పుడు ట్రై షేప్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా జిమ్ అవసరం లేదు ట్రై షేప్ ట్రైన్ చేయడానికి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హోంవర్క్ కూడా చేసుకోవచ్చు, మనకు డంబెల్స్ ఉంటే సరిపోతాయి. ఈ వేరియేషన్ పేరు వచ్చేసి ఓవర్ హెడ్ బార్బెల్ ట్రై షేప్ ఎక్స్టెన్షన్. సో పేరు ఏదైతే ఉంది, ట్రై షేప్ అయితే చాలా వరకు వెయిట్ అయితే పడుతుంది. సో ఇది కూడా సేమ్ యాజ్ 3x12 చేయండి. అండ్ ఇది కూడా సేమ్ వేరియేషనే, కాకపోతే సింగిల్ హ్యాండ్ తోటి డంబెల్ తీసుకొని ప్రాపర్గా 12 reps అయితే కొట్టండి. ఈ వేరియేషన్ నేమ్ వచ్చేసి సిట్టెడ్ బెంచ్ డిప్స్. సో ఇది కూడా ట్రై షేప్కి. నార్మల్గా ట్రై షేప్ ట్రైన్ చేయాలంటే ఎవరైనా ఇది ఎక్కువ చేస్తారు, చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఎఫెక్టివ్ కూడా. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపెట్టేది కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ ద అల్టిమేట్ ఇది ట్రై షేప్కి. మీకు నార్మల్గా వీడియోలో కనబడుతుంటుంది, నా ట్రై షేప్ అయితే మీకు క్లియర్గా కనబడుతుంటుంది. మనం స్ట్రేట్ కాలం మీద ఉండైతే చేరాదు, నాకే ఒక 3 reps అయితే వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రాలే. సో మనం స్టార్టింగ్ కాబట్టి మోకాల మీద ఉండి చేస్తే బెటర్. ఇప్పుడు ఈ వేరియేషన్ వచ్చేసి లాంగ్ హెడ్ ట్రై షేప్ ఎక్స్టెన్షన్ అంట. సో ఇది కూడా 1 hand తోటి చేయండి. సో యాక్చువల్గా ఇక్కడ మన ట్రై షేప్లో 3 మజిల్స్ అయితే ఉంటాయి, ఒకటి అప్పర్, ఇన్సైడ్, అవుట్ సైడ్. సో ఇవన్నీ ఈ వేరియేషన్స్లో అయితే ట్రైన్ అవుతాయి, ఈ మనం చేసిన వేరియేషన్స్ అన్నిట్లో. యాక్చువల్గా మనం చేయాలంటే ఇక్కడ చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ట్రై షేప్లో కానీ చెస్ట్లో కానీ. కాకపోతే ఎన్ని వేరియేషన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం ఇప్పుడు స్కిన్నీ పీపుల్ కాబట్టి మనకు ఎక్కువ మజిల్ గ్రోత్ కావాలి, కాబట్టి ఎక్కువ ట్రిప్స్ ఎక్కువ వేరియేషన్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మజిల్ గ్రోత్ కావాలి కాబట్టి మనం చేసే వర్కౌట్ నార్మల్గా చేసి తినే ఫుడ్ అనేది ఎక్కువ తినాలి, కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్, కార్బ్స్, క్యాలరీస్. సో ఇట్లా అందుకని నేను నార్మల్గా వేరియేషన్స్ అయితే చెప్పిన. ఒక డేలా నేను ప్రాపర్గా చేసేటి అయితే అంతకుముందు. సో నేనైతే నార్మల్గా ఇవి చేస్తుండే, అందుకని మీకు కూడా ఇవి చెప్పిన. సో అంతే అన్నమాట ఈ రోజుకైతే. సో చూసిరు కదా, సేమ్ అదే ప్యాటర్న్ మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ తెలుసు కదా బ్యాక్ అండ్ బైసెప్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఇవి పడతా చేయండి, మీకు నచ్చితే సరిపోతుంది. అంటే నేను బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా.